జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? నేను మీ సరళ. నేను చౌటుప్పల్లో సేవకి వెళ్ళామండి మేమందరము, పారాయణ భక్తులందరము. ముందుగా వచ్చిన ఫోటో ఇగో ఆమె సుశీలమ్మ. ఆమెతో మొదలైంది. ఇలాంటి ఎంతో అభాగ్యులు ఉంటారు అక్కడ. 600 మంది పైగా ఉన్నారు. మేము 30 మంది దాకా పోయినాము సేవకి. అక్కడ 12 జ్యోతిర్లింగాల స్థాపన, ప్రాణప్రతిష్ఠ అయినుండే. అది చూసుకొని మేము ఒక 2 days అక్కడ ఉండి వీళ్ళకు కూడా కొంచెం సేవ చేసినాము, మాకు తోచింది. కానీ వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు ఎందుకు ఇట్లా వీళ్ళని పెట్టిండు అనిపిస్తుంది. మేమందరము చాలా బాధపడి, కొందరైతే ఏడ్చిండ్రు మా వాళ్ళని చూసి. కానీ నేను చాలాసార్లు పోయినాను అక్కడ. నన్ను వాళ్ళు కూడా కొంతమంది గుర్తుపడతారు. అంటే మొత్తం మతి సిమితం లేకుండా కూడా కొంతమంది ఉంటారు. గట్టు శంకరు ఎంతోమందిని బాగు చేసి ఇంటికి కూడా పంపించిండు. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల ప్రాణప్రతిష్ఠ, పుణ్యలింగేశ్వర స్వామిది కూడా ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు అక్కడ. ఇప్పుడు శంకరు గురూజీలాగా, వాళ్ళకు ఒక గురువులాగా తయారైండు. శంకర్ గురూజీ అని పేరు మార్చుకొని చాలా ఆనందం అనిపించింది. ఇట్లాంటి అదృష్టం మాకు కలిగింది అని చాలా ఆనందం అనిపించింది. వెళ్ళండి, చౌటుప్పల్లో ఉంది ఈ టెంపుల్. కానీ ఈ అభాగ్యులు కానీ వీళ్ళకు కూడా మనం అప్పుడప్పుడు పోయి చూసుకొని, మన పిల్లల బర్త్డేలు కానీ, మళ్ళీ మ్యారేజ్ డేలు కానీ, ఏదైనా ఉండని, ఏ సందర్భమైనా ఉండని, వాళ్ళకు మనకు తోచింది మనం హెల్ప్ చేస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. అసలు వాళ్ళకు చాలా నీట్గా పెడతారు. ఆశ్రమంలాగా ఉండదు, అదొక పుణ్యక్షేత్రం అంటారు. అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రము. చాలా చాలా బాగుంటుంది. అసలు మనకు అంతమంది ఉన్నా కానీ చాలా నీట్గా పెడతారు. చాలా మంచిగా అనిపించింది. వెళ్ళండి, వెళ్ళి చూడండి. మేము చాలా సేవ చేసుకున్నాము. మీరు కూడా తోచినంత సేవ చేయండి. మీకు తోచినంత డబ్బుల రూపమే కానీ ఏదైనా ఓకే. మీ పాత బట్టలు కూడా తీసుకుపోయి ఇవ్వచ్చు వాళ్ళకి. చౌటుప్పల్లో కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి చూడండి. చాలా చాలా ఆనందం. గట్టు శంకరు, శ్రావణి ఇద్దరు చిన్న వయసులో ఇంత పెద్ద ఎత్తున సేవ చేయడము, ఆ గుళ్ళు కట్టడము, అది పూర్వజన్మ సుకృతం అండి వాళ్ళది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ పోతే. అక్కడ అందరూ సేవ చేయడానికి, వీళ్ళు కూడా సేవ చేస్తున్నారు చూడండి, బొట్లు పెట్టడం అందరికీ. చాలా ఆనందం అనిపించింది. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళండి, ఒక్కసారన్నా వెళ్ళి చూడండి.